స్టార్ మా ఛానల్లో సక్సెస్ఫుల్ టాక్ తో దూసుకుపోయిన ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్ ఇటీవలే సీజన్ 8 ముగిసింది. ఈ సీజన్ కు విన్నర్ గా నిఖిల్ నిలవగా గౌతమ్ రన్నర్ గా నిలిచాడు. ఈ సీజన్ లో పాల్గొన్న సోనియా ఆకుల మంచి క్రేజ్ ను అందుకుంది. ఈమె హౌస్ లో చేసిన అల్లరి అంతా ఇంత కాదు. ఆమె నోటిదులతో టాస్క్లలో సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయకపోయినా కూడా బాగా క్రేజ్ ను అందుకుంది. ఆమె బిగ్ బాస్ టాప్ 5 లో ఉంటుందని అనుకున్నారు. కానీ ఆమె 4వ వారం హౌస్ లోంచి బయటకు వచ్చేసింది. అయితే ఆమె హౌస్ లో ఉన్నప్పుడే తన బాయ్ ఫ్రెండ్ గురించి లీక్ చేసింది. హౌస్ నుండి బయటకు రాగానే పెళ్లి చూసుకుంటామని కూడా చెప్పింది. ఇప్పుడు తన ప్రియుడితోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టింది ఈ అమ్మడు. ఆమె పెళ్లికి బిగ్ బాస్ లో పాల్గొన్న పాత కొత్త వాళ్ళు అందరూ వచ్చారు. కానీ ఇద్దరు డుమ్మా కొట్టారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. సోనియా ఆకుల పేరు బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాతే అందరికి తెలుసు. అంతకుముందు వర్మ సినిమాలో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ బిగ్ బాస్ మాత్రం భారీ క్రేజ్ ఫ్యాన్ ను ఫాలోయింగ్ ను అందించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా ఈ అమ్మడు ప్రేమించిన వ్యక్తితో శుక్రవారం 7 అడుగులు వేసింది. హౌస్ లో ఉన్నప్పుడు తన ప్రియుడు యష్ గురించి బయటపెట్టింది. తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది సోనియా ఆకుల. తన ప్రియుడు యష్ వీర్గోనితో కలిసి 7 అడుగులు వేసింది. వీరిద్దరి పెళ్లి నిన్న గ్రాండ్ గా జరిగింది. పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోనియా యష్ల పెళ్లికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్, మాజీ కంటెస్టెంట్స్ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలను జబర్దస్త్ రోహిణి తన ఇన్స్టాలో షేర్ చేసింది. అందులో జెస్సీ, అమర్దీప్, తేజస్విని, బేబక్క, రోహిణి, టేస్టీ తేజ, కిరాక్ సీత కనిపించారు. అయితే సోనియా ఆకుల పెళ్లి వేడుకలో మాత్రం నిఖిల్, పృథ్వీ మాత్రం కనిపించలేదు. దాంతో ఆ ఇద్దరు ఎందుకు రాలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. కన్నడ బ్యాచ్ అయిన ప్రేరణ వచ్చింది. మిగిలిన అందరూ పెళ్లికి వచ్చారు. తనకు హౌస్ లో ఎంతో ఇష్టమైన పెద్దోడు నిఖిల్, చిన్నోడు పృథ్వీ రాలేదు. అందరికన్నా ఎక్కువ క్లోజ్ ఉన్న ఇద్దరితో సోనియాకు ఏమైనా చెడిందా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియదు. కానీ మరోసారి నెటిజన్స్ తో ట్రోల్స్ వేయించుకుంటుంది. ఇక దీనిపై పాప క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.